కానొక పచ్చని పల్లెటూరిలో రామయ్య అనే ముసలి రైతు ఉండేవాడు. అతని పొలం అంటే అతనికి చాలా ఇష్టం. ప్రతి ఉదయం పక్షుల కిలకిలరావాలతో మేల్కొనేవాడు. ఒకరోజు పక్క పొలానికి కిషోర్ అనే కొత్త రైతు వచ్చాడు. అతను ఒక పెద్ద, శబ్దం చేసే యంత్రాన్ని తీసుకొచ్చాడు. ఆ యంత్రం శబ్దానికి రామయ్య పొలం నిశ్శబ్దత కరువైంది. అతని మొక్కలు కూడా ఏదోలా వాడిపోతున్నట్లు అనిపించాయి. రామయ్య యంత్రాన్ని, తన మొక్కలను చాలా జాగ్రత్తగా గమనించాడు. ఆ శబ్దానికి కొన్ని మొక్కలు బాగా స్పందిస్తున్నాయని గ్రహించాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. శబ్దానికి బాగా పెరిగే ప్రత్యేకమైన మొక్కలను నాటాడు. అవి యంత్రం శబ్దానికి మరింత బలంగా పెరిగాయి. కొద్ది రోజుల్లోనే రామయ్య పొలం మళ్లీ పచ్చగా, కళకళలాడింది. అతను తన పాత శాంతిని కొత్త మార్గంలో కనుగొన్నాడు. కానొక పల్లెటూరులో అక్షజ్ అనే రైతు ఉండేవాడు. అతనికి తన పొలం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ఉదయం అక్షజ్ తన పొలానికి వెళ్లి భూమిని దున్నేవాడు. అది అతని దినచర్య. జాగ్రత్తగా విత్తనాలను నాటి, వాటికి నీరు పోసి, అవి పెరిగే వరకు ఓపికగా ఎదురుచూసేవాడు. సూర్యుడు ప్రకాశవంతంగా వెలిగినా, వర్షం కురిసినా అక్షజ్ తన పనిని ఎప్పుడూ ఆపలేదు. కొన్నిసార్లు చిన్న మొక్కలకు తెగుళ్లు పట్టినప్పుడు అక్షజ్ వాటిని ప్రేమతో చూసుకునేవాడు. అతని కష్టానికి ఫలితంగా పొలంలో పచ్చని పంటలు పెరిగాయి. అక్షజ్ వాటిని చూసి ఆనందపడ్డాడు. పంట కోత సమయం వచ్చింది. అక్షజ్ సంతోషంగా పంటను కోయడం ప్రారంభించాడు. అతని ధాన్యం బస్తాలతో నిండి ఇల్లు కళకళలాడింది. అక్షజ్ కళ్లల్లో ఆనందం, సంతృప్తి నిండిపోయాయి. అక్షజ్ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. కష్టపడితే మంచి ఫలితాలు తప్పక లభిస్తాయి. ఒక అందమైన పల్లెటూరులో చరణ్ అనే రైతు ఉండేవాడు. అతనికి తన పొలం అంటే ప్రాణం. ప్రతి సంవత్సరంలాగే చరణ్ ఆశగా తన పొలంలో విత్తనాలను నాటాడు. మంచి పంట పండుతుందని కలలు కన్నాడు. కాని ఈసారి ఊహించని విధంగా వర్షాలు రాలేదు. పొలం అంతా బీటలు పారి, మొక్కలు వాడిపోసాగాయి. చరణ్ కలత చెందాడు. చరణ్ నిరాశ చెందలేదు. తన పొలాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక మార్గం వెతకాలని నిశ్చయించుకున్నాడు. దూరంగా ఉన్న చిన్న వాగు నుండి తన పొలానికి నీరు తీసుకురావడానికి ఒక కాలువ తవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనను తన పొరుగువారితో పంచుకున్నాడు. చరణ్ మాటలు విని గ్రామస్తులు అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అందరూ కలిసి కాలువ తవ్వడం మొదలుపెట్టారు. వారి కష్టానికి ఫలితంగా వాగు నుండి నీరు చరణ్ పొలంలోకి ప్రవహించింది. వాడిపోయిన మొక్కలు మళ్లీ చిగురించాయి. కొద్ది రోజుల్లోనే చరణ్ పొలంలో పచ్చని పంటలు కళకళలాడాయి. ఇది వారి ఐక్యతకు, కష్టానికి నిదర్శనం. పంట కోత తర్వాత చరణ్ తన పంటలో కొంత భాగాన్ని గ్రామస్తులకు పంచిపెట్టాడు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించారు. అందమైన పల్లెటూరులో తేజ అనే రైతు ఉండేవాడు. అతనికి తన పొలంలో అరుదైన పువ్వులను పెంచడం అంటే చాలా ఇష్టం. తేజకు నీలపుష్పం అనే అద్భుతమైన పువ్వు అంటే చాలా ఇష్టం. దాని రంగు, సువాసన అతన్ని మంత్రముగ్ధులను చేసేవి. కాని ఆ నీలపుష్పాలను పెంచడం తేజకు చాలా కష్టంగా ఉండేది. అతని పొలంలోని నేల వాటికి సరిపోయేది కాదు. తేజ నిరాశ చెందలేదు. నీలపుష్పాలు తన పొలంలో వికసించేలా చేయడానికి ఏదో ఒక మార్గం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు తేజకు దూరపు గ్రామంలోని ఒక వృద్ధురాలి గురించి తెలిసింది. ఆమెకు మొక్కలు, నేల గురించి చాలా జ్ఞానం ఉందని విన్నాడు. తేజ ఆ వృద్ధురాలిని కలవడానికి బయలుదేరాడు. ఆమె పేరు లక్ష్మి. ఆమె తేజకు నేల సారవంతం చేయడం గురించి వివరించింది. లక్ష్మి చెప్పినట్లుగా తేజ తన పొలంలో సేంద్రియ ఎరువులు వేసి నేలను జాగ్రత్తగా సిద్ధం చేశాడు. కొన్ని వారాల తర్వాత తేజ నాటిన నీలపుష్పాలు చిగురించడం మొదలుపెట్టాయి. క్రమంగా అవి అందమైన పువ్వులుగా వికసించాయి. తేజ పొలం నీలపుష్పాలతో నిండిపోయింది. ఆ సువాసన గ్రామం అంతా వ్యాపించింది. గ్రామస్తులు ఆ అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తేజ తన నీలపుష్పాలను గ్రామస్తులతో పంచుకున్నాడు. అందరూ కలిసి ఆ అందమైన పువ్వుల పండుగను జరుపుకున్నారు. కప్పుడు పచ్చని పొలాలకు ప్రసిద్ధి చెందిన ఒక గ్రామంలో కార్తీక్ అనే యువ రైతు ఉండేవాడు. అతని పొలాలు ఎప్పుడూ పచ్చగా, కళకళలాడుతూ ఉండేవి. కాని ఒక సంవత్సరం వర్షాలు కురవలేదు. నది ఎండిపోయింది. పొలాలకు నీరు కరువైంది. కార్తీక్ ఆందోళన చెందాడు.
కార్తీక్ బావుల నుండి నీటిని తోడటానికి ప్రయత్నించాడు, కాని అది సరిపోలేదు. అతని మొక్కలు వాడిపోవడం ప్రారంభించాయి. కార్తీక్ నిరాశ చెందాడు, కాని ఆశ కోల్పోలేదు. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. దూరపు గ్రామంలో రాఘవ అనే తెలివైన ఆవిష్కర్త గురించి విన్నాడు. కార్తీక్ రాఘవను కలవడానికి వెళ్లాడు. రాఘవ తన చిన్న ప్రయోగశాలలో వింతైన యంత్రాలతో పని చేస్తున్నాడు. రాఘవ కార్తీక్కు నీటిని ఆదా చేసే ఒక కొత్త సాగునీటి వ్యవస్థ నమూనాను చూపించాడు. అది తక్కువ నీటితో ఎక్కువ మొక్కలకు నీరు అందించగలదు. రాఘవ సలహాతో కార్తీక్ తన పొలంలో ఆ కొత్త సాగునీటి వ్యవస్థను నిర్మించడం ప్రారంభించాడు. ఇది చాలా కష్టమైన పని. కొన్ని వారాల తర్వాత వ్యవస్థ పూర్తయింది. కార్తీక్ దాన్ని ఆన్ చేయగానే నీరు నెమ్మదిగా మొక్కల వేర్ల వద్దకు చేరింది. వాడిపోయిన మొక్కలు మళ్లీ చిగురించడం ప్రారంభించాయి. కార్తీక్ పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. అతని పంటలు గతంలో కంటే ఆరోగ్యంగా పెరిగాయి. గ్రామస్తులు అతని విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కార్తీక్ తన కొత్త పద్ధతిని ఇతర రైతులతో పంచుకున్నాడు. అందరూ కలిసి ఆ కొత్త సాగునీటి వ్యవస్థలను నిర్మించుకున్నారు. గ్రామం అంతా మళ్లీ పచ్చగా మారింది.